కిరణ్ రాయల్ గారు జనసేన నుంచి మనతో పాటు ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం అండి. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు గెలవాలి అని చిట్టిబాబు ప్రశ్నిస్తున్నారు. ప్లస్ గత ప్రభుత్వంలో జగన్ ఇట్లా ప్రభుత్వాన్ని గెలవాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు, మళ్ళీ ఇప్పుడు ఆయన ఎందుకు గెలవాలని ఆయన అంటారు. సార్ నమస్కారం, మీకు జీటీవీ ప్రేక్షకులకి ప్రాణాలు ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. చిట్టిబాబు గారు మాట్లాడి ఇప్పుడే చూసాను, జస్ట్ లైవ్ ఒక నిమిషాల ముందే చూసాను. సార్ ఎందుకు అలా మాట్లాడటం నాకైతే అర్థం కావట్లేదు. ఒకటే, చిట్టిబాబు గారు నేను సినిమాలో కన్నా టీవీలో ఎక్కువ చూస్తుంటా. డిబేట్ లో కాంట్రవర్షియల్ డిబేట్స్ ఉన్నప్పుడు చిట్టిబాబు గారు ముందుకు వస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ సినిమాలు తీసినాడు, ఏ సినిమాలో నాకే తెలీదు. ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్ లో ఎక్కడ అడిగితే చిట్టిబాబు ఎవరు, త్రిపుర చిట్టిబాబు అంటే చరిత్ర చెప్తారండి. చరిత్ర చెప్తారు, చరిత్ర తెలుసుకోండి. మీరు ఎప్పుడు చూడలేదు, మిమ్మల్ని ఎక్కడ సినిమా ఇండస్ట్రీ చూడలేదు మిమ్మల్ని. ఇప్పుడు కాంట్రవర్షియల్ డిబేట్స్ లో కలుస్తుంటాం. ఎవరేంటో తెలియకుండా తెలియదు మాట్లాడారు, చరిత్ర తెలుసుకోండి. నేను అడిగేది ఏమంటే, ఎందుకు కలవాలి ప్రభుత్వం అన్నప్పుడు, ఆ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళెవరు నోరు మాట్లాడాల, వీళ్ళెవరు ధైర్యం సరిపోయినప్పుడు. మీకు తెలియదేమో అయ్యా, మీకు తెలియదేమో. ఆ రోజు ఇదే పవన్ అన్నప్పుడు మేమందరం సమర్థించాం. ప్రభుత్వాన్ని ఎందుకు కలవాలి, ప్రొడ్యూసర్లు ఎందుకు కలవాలి, బ్లాక్ మెయిల్ చేస్తారా అని ఈయన అన్నప్పుడు మేము అందరం మంచి మాట అన్నాం, సమర్థించాం. ఇవాళ అదే మాట ఈయన మాట్లాడితే, అదే మాట ఈయన ఆ రోజు తప్పని మాట్లాడిన మాటని ఇవాళ ఒప్పని మాట్లాడతారు పవన్ కళ్యాణ్. వినండి చిట్టిబాబు గారు, వినండి ఒక నిమిషం. నేను చెప్పాను, మీరు మాట్లాడి, నేను ఫోన్ లోనే టీవీలో ఉన్నారు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మాటల్లో. చెప్పేది ఏమంటే, ఒక అధికారం మారినప్పుడు, ఒక గౌరవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, గౌరవ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు సినీ పరిశ్రమ కలవడం తప్పు కాదు, మర్యాదపూర్వకం కలవడం తప్పు కాదు. దాన్ని మీరు తప్పు అనుకుంటే దాని నుంచి తప్పు అంటారా? దాని కమాండ్ ఏంటంటే, కండిషన్ ఏంటి అడుక్కుంటారా మర్యాద చేయమని, పొరమాల్లో ఏంటని అడుక్కుంటారా అని. కందగలేని దురద కత్తిపేటకి ఎందుకండి? నన్ను కలవమని అంటే పర్వాలా, చంద్రబాబుని కలవలేదని ఈయన బాధపడతాడు ఏంటండి? చంద్రబాబు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని పేరు తెలుసు చంద్రబాబుకి. చంద్రబాబు ఇరికిస్తారు ఎందుకు? ఈ రోజు సినీ పరిశ్రమ టికెట్లో డబ్బులు పెంచుకోవాలంటే మాత్రం మా చంద్రబాబు మీరేనండి. ఏ ప్రభుత్వం వచ్చి, ఏదో మీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా రాజశేఖర రెడ్డి గారి నుంచి, గత ప్రభుత్వం అన్ని చెన్నారెడ్డి గారి కాడి నుంచి ప్రతి ప్రభుత్వం సినిమాకి అవసరమైనప్పుడు స్పందిస్తుంది. మీరేదో కొత్తగా మీరే స్పందిస్తున్నట్టు మాట్లాడుతారు. చెన్నారెడ్డి గారి కాడి నుంచి మీరు చరిత్ర తెలుసుకోండి. సినిమా ఫీల్డ్ కి చెన్నారెడ్డి గారి కాడి నుంచి, బ్రహ్మానంద రెడ్డి గారి కాడి నుంచి, చెన్నారెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు కాడి నుంచి మన రాజశేఖర రెడ్డి గారికి అందరూ సినిమా ఫీల్డ్ కి అవసరమైనప్పుడు స్పందిస్తారు. ఆ కార్డియల్ రిలేషన్ ఉంటుంది. మమ్మల్ని కలుస్తారా వస్తారా, మమ్మల్ని కలవకపోవటండి ఏనాడు మాట్లాడాల, ఎవరు మాట్లాడాల? చంద్రబాబు 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఏనాడు నేను సినిమా వాళ్ళు కలవలేదు అని ఎప్పుడు మాట్లాడాలి ఆయన? ఆయనకి అది తెలుసు. మీరు కొత్తగా మీరైనా ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, సినిమా ఫీల్డ్ ఎంతో మందిని కలిసింది, ప్రభుత్వానికి కార్డియల్ రిలేషన్ ఉండేది. ప్రభుత్వానికి రాజకీయాలు వేరు, సినిమా వేరు, అలా కార్డియల్ రిలేషన్ ఉండేది. ఒకళ్ళొకళ్ళు గౌరవించు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదు. ఆడియో ఫంక్షన్ లో సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటం కాదు. మీరేనా ఆడియో ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటం, రాజకీయ సినిమాల గురించి మళ్ళీ మీకు అవకాశం ఉంది. ఎస్ కిరణ్ రాయల్ గారు చెప్పండి. ఎస్ నా అభిప్రాయం ఒకటే అండి, ఈ రాష్ట్రంలో కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, ఎక్కడైనా సరే గవర్నమెంట్ మారినప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు వచ్చి అక్కడున్న ప్రభుత్వ పెద్దలు కలవడం ఆనవాయితీ. దాన్ని కొత్తగా మార్చుకోండి, మాకే అవసరంలా. సినిమాలు టికెట్ రేటు పెంచినప్పుడు, సినిమా షోలు పెంచుకోవాలన్నా సినిమాలు పర్మిషన్ ఎవరిస్తారు, జీవో ఎవరిస్తారు? చిట్టిబాబు గారు నేను చెయ్యను. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కనుకండి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కనుక ఇస్తుంది. మీకు పర్మిషన్ కావాలంటే మేమే ఇవ్వాలి. ప్రభుత్వం ఆదాయం వస్తుంది కనుక పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అంటే మీరు కాదు, చిట్టిబాబు గారి ప్రభుత్వం అంటే చిన్న క్యారెక్టర్ మాత్రమే. ప్రభుత్వం అంటే సినిమా ఫీల్డ్ శాసించడానికి కాదు. ప్రభుత్వం సినిమా ఫీల్డ్ తోటి గౌరవంగా ఉండాలి, శాసించడానికి కాదు. మీకు అధికారం లేదు. ప్రభుత్వం మా ఇండస్ట్రీ మాది, మమ్మల్ని శాసించి బ్లాక్ మెయిల్ చేసే అధికారం మీకు లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే ఇండస్ట్రీ కదా, ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీగా ఉన్నప్పుడు ఆయన ఇండస్ట్రీగా పరిమితంగా ఉన్నప్పుడు ఎవరు ఆయనతో గొడవ లేదు. ఆయన రాజకీయాలకు వెళ్ళినాక అనవసరంగా ఇండస్ట్రీని రాజకీయాలను కలిపి కంపు జరుగుతుంది.
ఇంతవరకు ఎంతో మంది సినిమా వాళ్ళు అయ్యారని మీకు తెలియదేమో. పవన్ కళ్యాణ్ ఫస్ట్ కాదు లాస్ట్ కాదు రాజకీయాల్లో. ఎంతో మంది నాటి జగ్గయ్య గారి నుంచి ఎంతో మంది మా నాన్నగారి నుంచి ఎంతో మంది రాజకీయాలకు వచ్చారు ఉన్నారు. కానీ ఏనాడు రాజకీయము సినిమాలు వేరు. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఆ రాజకీయాలు అక్కడ ఉంటాయి. అది వేరు వేదిక, ఇది వేరు వేదిక. ఒకసారి కిరణ్ రాయల్ గారు ఈ కంపంతా ఇప్పుడే చిట్టిబాబు గారు కిరణ్ రాయల్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు గౌరవం మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం అవకాశం ఇస్తే ఇవ్వండి. ఎందుకంటే నేను డిబేట్ లో కూర్చోంటే నా ముందు మాట్లాడలేడు. కుర్చీ పక్కన వెళ్ళిపోతాడు మేము మాట్లాడే స్టార్ట్ చేస్తే. కుర్చీ పక్కన వెళ్ళిపోతాడు మేము మాట్లాడితే. మా తాత వయసు మాట్లాడు చూద్దాం. నేను మూసుకుంటాను, నువ్వు మూసుకుంటా చూద్దాం. సార్ ఒకటి, నేను వయసులో ఆయన మాట్లాడిన తర్వాత ఆ మాటలేంటి పోతారంట. మాట్లాడు చూద్దాం, ఎవరు మూసుకుని పోతారో చూద్దాం. సార్ ఒకటి, ఏం మాట్లాడుతున్నావు? రెస్పెక్ట్ ఇవ్వాలి. తాత వయసు ఆయనకి నేను రెస్పెక్ట్ బాధ్యత, నాకు బాధ్యత ఉంది, నేను ఇస్తున్నాను, గౌరవం ఇస్తున్నా. ఏమంటున్నా, సినీ పరిశ్రమ రాజకీయం వేరు, నేను ఒప్పుకుంటా. రాజకీయాన్ని సినిమాతో కలపద్దంటే అదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వకీల్ సాబ్ సినిమా, భీమా నాయక్ సినిమా ఆపేసినప్పుడు అదే రాజకీయ కుట్రకి జరిగింది. అప్పుడు అందరం తిట్టాము. నేను కూడా కావాలని వీడియో చూడండి. నేను కూడా మిమ్మల్ని తిట్టాము. ఇది అహంకారము అని తిట్టాము. అదే మాట ఇవాళ మీరు చేస్తే మిమ్మల్ని అనొద్దా? ఇప్పుడు మేమేమన్నాము సార్, ఆ రోజు ఇదే సినిమా ఇండస్ట్రీని మిమ్మల్ని పిలవ జగన్మోహన్ రెడ్డి, ఎందుకు మిమ్మల్ని పిలవ తెలియదు, మిమ్మల్ని పిలుచుంటే బాగుండు. జగన్మోహన్ రెడ్డి పిలవకుండా అల్లు అరవింద్ని, దిల్లురాజు గారిని, ప్రభాస్ ని, మహేష్ గౌడ్ పిలిచాడు. మీరు పోయింటే ఆ రోజు అవమానం చేసుకుంటుంది. మీకు కిలోమీటర్ బయట మాట్లాడుతున్నారు. ఆ రోజు వాళ్ళు ఎందుకు పిలిచారు? వాళ్ళు పిలవటం కాదు ప్రభుత్వం, వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు వాళ్ళు 4 సినిమాలు రిలీజు. రాజమౌళి సినిమా, చిరంజీవి గారి ఆచార్య, మహేష్ బాబు సినిమా, ఆ 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. వాళ్ళు 4 రేట్లు పెంచడానికి వెళ్ళారు, అడిగారు. అందుకని ఆ 4 రమ్మన్నారు. ఇండస్ట్రీ పిలుపు కాదు అది. ఆ 4 వాళ్ళ సినిమాల కోసం, వాళ్ళ సినిమాలు రిలీజ్ ఉన్నాయి, వాళ్ళ రేట్లు పెంచుకోవాలని అడగాలి. అది అడిగారు. అడిగితే పేరు నన్ను అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చారు, కలిశారు. ఈ ఇండస్ట్రీ కోసం కాదు, ఆ 4 సినిమాల కోసం. అది తెలుసుకోండి. తెలియకుండా వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రాజకీయ రంగంతో పని లేదంటారు మీరు. ముఖ్యమంత్రితో పని లేదు, డిప్యూటీ సీఎంతో పని లేదు. మీ పార్టీకి మీరే కరెంట్ తెచ్చుకుంటారు, మీ పార్టీకి మీరే పర్మిషన్ తెచ్చుకుంటారు, కొత్త వ్యవస్థ సృష్టించుకున్నారు. మీరేమో ఇండియాలో అడుగుతున్నా, డౌట్ వచ్చింది నాకు తెలియదు. ఎందుకంటే చిట్టిబాబు గారు మాకు రాజకీయ నాయకులతో పని లేదు, మాకు ముఖ్యమంత్రితో పని లేదంటే కొత్త దీవి ఏమైనా కనబెట్టుకున్నాడు. అదైనా స్వాములు దీవి కొత్త స్వామి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు తెలుగు అర్థమవుతుందా? రాజకీయాలకి పోలీస్ పర్మిషన్ లేకుండా షూటింగ్ చేస్తారా? మీకు తెలుగు చిట్టిబాబు గారు మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత తెలుగు అర్థమవుతుందా? ఆయన మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు సంబంధం లేదా? గవర్నమెంట్ అవసరమైనప్పుడు గవర్నమెంట్ అంతే. మా దగ్గర ట్యాక్సులు, సేల్స్ ట్యాక్సులు, జిఎస్టీలు ఎలా కలెక్ట్ చేస్తుందో అలా గవర్నమెంట్ కి మేము ఇస్తాము. అలా గవర్నమెంట్ అవసరమైనప్పుడు ఇండస్ట్రీ చేస్తారు. అంతేకాని రోజు వెళ్ళి పూలమాలేసి మీ కార్యకర్తలాగా, మీ ఫ్యాన్స్ లాగా వెళ్ళిపోయి పూలమాలేసి అవసరాలు లేవు, అవి చెయ్యవు, ఎవరు ఎప్పుడు చేయరు. మేము కూడా మిమ్మల్ని రోజు వచ్చి పూలమాలేసి రోజు మాకు భజన చేయమని చెప్పి మేము చెప్పట్లా. మీరు సినీ పరిశ్రమ వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రుల దగ్గర కోసం సమస్య పరిష్కారమే అవకాశం ఉంది. కూర్చొని మాట్లాడుకుని సమస్య ఉన్నప్పుడు మాట్లాడాలి. అది తెలుసా? ఇప్పుడున్న సమస్య ఏంటి తెలుసా? ఇప్పుడున్న సమస్య గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఇది 3 ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్, మా బాడీ, మా ఫిలిం ఛాంబర్ల బాడీలు 3 కూర్చుని అది గవర్నమెంట్ కి సంబంధం లేదు. గవర్నమెంట్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా కొనుక్కోని అనలేదు. అలాగే ఓ ప్రొడ్యూసర్ ఈ సినిమా ఈ థియేటర్ లో చెయ్యని అనలేదు. ఇది మా మధ్య మేము చేసుకోవాల్సి. ఇది తెలియకుండా మీరు ప్రభుత్వం దగ్గరికి, ఈ సమస్య ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం ఏం చేయగలదు? ఏం సంబంధం లేదు. మేము తీర్చుకోవాల్సింది మా కుటుంబ సమస్య. ఇది మా 3 కూర్చుని నువ్వు ఇచ్చేయి, నువ్వు తగ్గించుకొని, నువ్వు ఒప్పించుకొని మేము మాట్లాడుకోవాలి. అదే జరుగుతుంది ఇప్పుడు. అదే జరుగుతుంది. ఈ మధ్యలో ఎవరో ఒకడు పొరపాటు